గారికి వందనాలు. మాది బోదవాడ గ్రామం, జగైపేట మండలం, కృష్ణా జిల్లా. తెలంగాణకి లాస్ట్ బోర్డర్ మాది. మాకు మ్యారేజ్ అయ్యి 9 సంవత్సరాలు అవుతుంది. మా అక్కగారు, మా భార్య ఇప్పుడు గర్భిణితో ఉన్నారు. ఇక్కడ దాకా రాలేకపోయారు. నాకు 9 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి. ఇక్కడ నేను అంతటా హాస్పిటల్ మొత్తం తిరిగినా కానీ ఎక్కడ ఫలితం లేదు. అంతా తిరిగి వచ్చా. దేవుడు ఇక్కడికి మా బావగారు ఉన్నారు, హనుమంతరావు. ఆయన మా ఊర్లో చర్చి ఉంది, మీరు ఒకసారి వచ్చి ఇక్కడికి రాండి, చూపిస్తా అని చెప్పి అన్నారు. అంటే 2 సార్లు వచ్చారు. మేము అంతా తిరిగి వచ్చాంలే అని నేను కూడా అట్నే అన్నాను. ఆయన ఒకసారి మళ్ళీ మా ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళీ తిట్టారు నన్ను వచ్చి. ఏంది చెప్తే వింటలేదు నువ్వు అని అన్నారు. నేను మళ్ళీ ఇక్కడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి నెల తర్వాత మళ్ళీ వచ్చాను. అదే టైంలో వచ్చిన తర్వాత అలాగే పాస్టర్ గారు నాకు ఆల్రెడీ ప్రార్థన చేశారు. చేసిన తర్వాత నీకు 7 నెలల్లో నీకు అందిద్ది అని చెప్పి అన్నారు. అయితే మళ్ళీ 7 నెలల తర్వాత మా ఊరు వచ్చారు, బోదాడు. వచ్చిన తర్వాత నేను మళ్ళీ అక్కడ ప్రార్థన చేశారు పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ 10వ నెల మాకు ఇవ్వడం జరిగింది. 10వ నెలలో నీకు దేవుడు సంతానం ఇస్తున్నాడు అని చెప్పి అన్నారు. అయితే మళ్ళీ దేవుడు మీకు ఆల్రెడీ చూస్తున్నారు, మీరు హాస్పిటల్కి ఏం వెళ్ళొద్దు అలాంటి అని అన్నారు. ఇంటి దగ్గరకు వచ్చి ప్రార్థన చేశారు. అలాగే దేవుడు నాకు 15 నెల 20వ తారీఖు వచ్చిన దగ్గరికి నాకు దేవుడు చూడట్లేదా అనేది నాకు ఇంకా ఎందుకులే, మనం వెళ్ళటం కూడా ఇబ్బందిగా ఉంటుంది, వెళ్ళటం కూడా మనకి కాదు అని నా కడుపులో అనుకున్నాను. నేను అనుకొని అలాగే పొలంకి వెళ్ళిన తర్వాత పొలంలో ఏడ్చుకుంటా ఒక బల్లా కింద పండుకున్నాను. నేను పండుకుంటే నా మీద వచ్చి పాము పడిన తర్వాత నేను ఏడ్చుకుంటా పండుకున్నాను. నా మీద పాము పడింది వచ్చి. అదే 20వ తారీఖు పాము పడిన తర్వాత నేను అనుకున్నా, నా మీద పాము పడేది ఎప్పుడు లేదు, ఇలా పడుతుందని అనుకున్నాను. నేను అనుకునే లోపల వచ్చి తెల్ల రూపంలో వచ్చి, నీకు ఎందుకు ఏడుస్తున్నావు, దేవుడు నీకు ఆల్రెడీ సంతానం ఇవ్వబోతున్నారు అని చెప్పి అన్నారు. అనే లోపల నేను అదే రోజు ఇంకా అన్నం తెల్ల 3-4 దాకా అక్కడే పొలం దగ్గర ఉన్నాను. మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చాను. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు నైట్ దేవుడు కళ్ళలోకి వచ్చారు. మళ్ళీ ఒక పాపని పంపించి, నీకు సంతానం అందుతుంది, నువ్వు బాధపడ మాకు అని చెప్పి దేవుడు నాకు మళ్ళీ కళ్ళకు చూపించారు. చూపించిన తర్వాత నేను 21వ తారీఖు 22వ తారీఖు మా అమ్మగారు చూసుకుంటే ప్రెగ్నెన్సీ అని చెప్పారు. అయిన తర్వాత దేవుడు నాకు ఒక పాపనను ఒక బాబునిచ్చారు, ట్విన్స్లో ఇచ్చారు. ఒక బాబుని ట్విన్స్లో ఇచ్చారు. దేవుడు ఈ చిన్న వయసులో ఎవరో అనుకున్నారు, ఎట్లా మీరు ఒక బాబుని చదవటమే ఎక్కువ, మీరు ఇద్దరు చదవలేస్తారా? మా అమ్మగారు చనిపోయారు, మా అక్కగారమ్మ వాళ్ళ అమ్మాయిని తీసుకున్న సొంతం, మీరు చదవలేస్తారా అని నన్ను చాలామంది అన్నారు. అన్నా కానీ దేవుడు నాకున్నాడు, ఎవరైనా ఓకే, దేవుడు నాకున్నాడు అని ఈ రోజు కూడా నేను పోతున్నా కానీ వాళ్ళు నీకు ఉందిలే ఆస్తి ఉంది నీకు, పిల్లగాళ్ళు చూపించుకోవడానికి లేదని కూడా చాలామంది మన ముందు అనరు, పక్కన అంటారు. నేను చాలా ఎంతో
అలాంటివి కూడా చాలా 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 పడి ఉన్నాను నేను ఆల్రెడీ. మనకి చాలా చాలా ఇలాంటి ఎన్నో ఇబ్బందులు పడి చివరికి దేవుడు నాకు ఒక బాబునిచ్చాడు. ప్రస్తుతానికి దేవుడు మళ్ళీ ఇప్పుడు గర్భవతితో ఉన్నారు, ప్రెగ్నెన్సీలో ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ. అదే అంత దూరం రాలేకపోతున్నా కాబట్టి పాస్టర్ గారు ఎప్పుడు డైలీ మాకు ప్రార్థన పేరు చేస్తూనే ఉంటారు. అలాగే నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తున్నాను, ఇక్కడికి అడుగు పెడితే ఏదైనా ఒక కార్యం నెరవేరుద్ది, అది పక్క. ఇక్కడికి వస్తే కార్యం అనేది నెరవేరుద్ది. అందుకనే దేవుడికి మళ్ళీ నాకు ఇక్కడికి రప్పించడం జరిగింది. నేను కూడా ఇక్కడ రావటం ఒక గొప్ప ఇది. పాస్టర్ గారితోనే చాలా బాధలతో ఇబ్బందులతో ఇక్కడికి వచ్చినాము. దేవుడు చూసినందుకు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించడు గాక.